ఇక గుంటూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు, ప్రారంభోత్సవాలు, ప్రజాప్రతినిధుల పర్యటనలపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు, చెప్పండి అసలు గుంటూరులో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ గగన. నిన్న రాత్రి పలువురు డిఎస్పీలకి ఏపీ డీజీపీ కార్యాలయం నుంచి ఎమర్జెన్సీ మెసేజ్ వెళ్ళడం జరిగింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు 2018 బ్యాచ్ ని సెలెక్ట్ అయిన బ్యాచ్ కి డిఎస్పీలుగా జాయిన్ అయిన వారందరినీ ఈ రోజు డీజీపీ కార్యాలయంలో హాజరు కావాలని ఎమర్జెన్సీ మెసేజ్ పంపించారు. రెండవది వచ్చేసి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ విభాగంలో 6 ఫార్మసీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీనికి వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్ చేతుల మీదుగా ఓపెనింగ్ జరుగుతుంది. మరొక ముఖ్య విషయం, మాజీ మంత్రి రాంబాబు ఈ రోజు 8/23 కేసులు, క్రైమ్ నెంబర్ 8/23 కేసులో జూనియర్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు కానున్నారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి డ్రింక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది నిన్న సాయంత్రం గుంటూరులో. వీరందరినీ కోర్టులో హాజరుపరచగా ఒక 5గురికి 7,000 రూపాయలు, 3గురికి 5,000 రూపాయలు, ఒకరికి 3 రోజులు జైలు శిక్ష కూడా విధించారు. దీనిలో భాగంగా గుంటూరులో నేషనల్ మజ్దూర్ కార్యక్రమంలో గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి బిఎంఎస్ కార్యవర్గానికి సంఘ్ సంబంధించిన వారు ఈ రోజు కలెక్టరేట్ ముందు వారి డిమాండ్స్ మేరకు కలెక్టరేట్ ముందు ధర్నా చేయబోతున్నారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే పాల విక్రయ కేంద్రాలను తనిఖీలు చేపట్టిన అధికారులు పాల విక్రయదారులను గుంటూరు పట్టణం పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు నిన్న మొత్తం జల్లెడ పట్టడం జరిగింది. ట్రేడ్ మార్క్ లైసెన్స్ ఉన్నవారు, ప్రధానంగా ట్రేడ్ మార్క్ లైసెన్స్ ఉంటేనే పాల విక్రయదారులు ఆ పాలు అమ్ముకునే విధానం తీసుకొచ్చారు. కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్కడ ఎటువంటి సంబంధిత పేపర్లు లేకపోయినప్పటికీ వారి మీద తగు చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా కొందరి దగ్గర శాంపిల్స్ తీసుకొని వ్యవసాయ అధికార కేంద్రాలకు పంపించి ఆ శాంపిల్స్ పరీక్షించడంలో నిమగ్నమై ఉన్నారు. గుంటూరు జనసేన జిల్లా పార్టీ కార్యాలయం ఉత్తర్వుల మేరకు ఈ రోజు కూడా కొనసాగుతుంది సభ్యత్వం. ఇక సభ్యత్వంలో అంటే కొత్త మార్పులు తీసుకొచ్చి చాలా మందిని అయితే యాడ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.